మన తెలంగాణ కొత్త ఓటర్ ఈ-రోల్ లిస్ట్ అయితే వచ్చేసింది. అండ్ మీ నేమ్ ఆ లిస్ట్‌లో ఉందో లేదో ఈజీగా ఫోన్‌లోనే ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీ ఫోన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అయిన eci.gov.in ఆ వెబ్సైట్‌ని ఓపెన్ చేయాలి. లేదా స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ అని కొట్టేస్తే మీకు ఫస్ట్ సెర్చ్‌లో వస్తుంది కదా! అది ఓపెన్ చేసినా మీకు అదే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీ నేమ్ ఆ లిస్ట్‌లో ఉందో లేదో చూడడానికి మనకు వేరే ఇన్ఫర్మేషన్ కూడా అవసరం అవుతుంది. సో, ఫస్ట్ ఆ స్టెప్ కంప్లీట్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ-రోల్ అని ఉంది కదా! ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎపిక్ నంబర్ దగ్గర మీ ఓటర్ ఐడి నంబర్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసి క్యాప్చా ఇచ్చేసి సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ డీటెయిల్స్‌లో మనకి మెయిన్‌గా కావాల్సింది మీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, పార్ట్ నంబర్ అండ్ పార్ట్ సీరియల్ నంబర్. ఈ 3 డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో, అదే హోమ్ పేజ్‌లో SIR 2026 డౌన్లోడ్ ఎలక్టరల్ రోల్ అని ఉంది కదా! దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ 2 ఆప్షన్స్ మీరేం డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ నియోజకవర్గం అనేది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి వెంటనే డౌన్లోడ్ చేయకండి పీడిఎఫ్. ఇంకొక స్టెప్ ఉంది. కింద మనకి పార్ట్ నంబర్ అండ్ పార్ట్ నేమ్ కనిపిస్తుంది కదా! సో, ఇంతకుముందు మనం నోట్ చేసి పెట్టుకున్న పార్ట్ నంబర్ ఆ సెర్చ్ బార్‌లో ఇవ్వండి. కింద మీకు డీటెయిల్స్ వస్తాయి. సో, ఆ డీటెయిల్స్ పక్కన చెక్ బాక్స్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేస్తే అలా బ్లూ కలర్‌లో వస్తుంది. నెక్స్ట్ డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయండి. పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ అయిన నోటిఫికేషన్ రాకపోతే మీరే పర్సనల్‌గా డౌన్లోడ్స్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ లిస్ట్‌లో పార్ట్ సీరియల్ నంబర్‌తో మీ నేమ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నౌ ఇప్పుడు అసలు మీ డీటెయిల్సే కనిపించకపోతే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. స్టార్టింగ్‌లో మనం డీటెయిల్స్ కోసం ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యాం కదా! సేమ్ అలానే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఈ-రోల్ పైన క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ బై ఎపిక్ నంబర్ అని ఇంతకుముందు ట్రై చేసాము. అలా కాకుండా సెర్చ్ బై మొబైల్ నంబర్ అండ్ సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంటుంది. సో, ఆ 2 ఆప్షన్స్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు కూడా మీకు ఏదైనా ఎర్రర్ కానీ లేదా నో రికార్డ్ ఫౌండ్ అని కానీ రెడ్ ఎక్స్క్లమేషన్ మార్క్ అలాంటివి ఏమన్నా వస్తే అది AST లిస్ట్‌లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే యాబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ ఆర్ డెడ్ అని. సో, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నోటీసెస్ కూడా పంపిస్తారని చెప్తున్నారు. సో, నోటీస్‌లో మనకి ఏ రీజన్ వల్ల నేమ్ యాడ్ అవ్వలేకపోయింది అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో, దాన్ని బట్టి మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నోటీస్ వచ్చిందా లేదా అనేది మనం ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా మీ BLO ఆఫీసర్‌ని అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు కదా! వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసి చెప్తారు. మళ్ళీ అప్లై చేసుకోవడానికి లేదా కరెక్షన్స్ కోసం వాళ్ళు సెప్టెంబర్ 16, 2026 వరకు టైం ఇచ్చారు. అండ్ ఫైనల్ లిస్ట్ అయితే మనకి అక్టోబర్‌లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో, ఇలా మీ నేమ్ లిస్ట్‌లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫర్దర్‌గా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ నోటీస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవచ్చు, వచ్చాయా లేదా అని, అండ్ కరెక్షన్స్ కోసం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు కొంచెమైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్.